ఓకే. సో ఆపరేషన్ తర్వాత పెయిన్ ఉండదా వాళ్ళకి? పెయిన్ ఉంటుంది కదా? పెయిన్ ఉండదండి. ఓకే. ఉండదా? ఉండదు. ఎందుకంటే మనం ఆ సెగ్మెంట్ మొత్తం మనం మత్తిచ్చేసి ఉంటాం కదా, ఆ పర్టికులర్ పార్ట్ వరకు మనం ఎక్కడైతే ఆపరేషన్ చేసామో అక్కడ మత్తిచ్చేస్తాం. కానీ కాళ్ళు పనిచేస్తున్నాయి. సో ఆపరేషన్ అవ్వగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా? చేయొచ్చు. ఓకే. సో అది కాకుండా ఇంకా ఎట్లాంటి సర్జరీలు చేస్తూ ఉంటారు మీరు? అంటే ఈ అవేక్ స్పైన్ సర్జరీ గురించి నేను చెప్పే, ఎందుకంటే మనకు చాలామంది జనాలు పలు సమస్యలతో ఉంటారు, కానీ సర్జరీ అవసరమా లేదా ఈ గోళలోనే ఉంటారు. అవును. మా అబ్బాయి ఒప్పుకోలేదు, మా అమ్మాయి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో పిల్లలు పేరెంట్స్తో ఉండడం తక్కువ, ఎక్కడో ఉంటారు. పేరెంట్స్కి ఏమో ఈ సమస్యలు ఉంటాయి, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం సర్జరీ చెప్తాము. మా అబ్బాయి ఒప్పుకోలేదండి, నాకు బీపీ ఉందండి, షుగర్ కంట్రోల్ లేదండి, ఇవన్నీ చెప్తారు. అబ్బాయి రాడు, వీళ్ళగా సర్జరీ కావాలి. సో రీసెంట్లీ నేను చెప్తున్నాను, ఒక అయోర్టిక్ స్టెనోసిస్ అంటే గుండె నుంచి పంప్ అయ్యే మెయిన్ వెసల్ ఏదైతే పెద్ద రక్తనాళం ఉందో అది మొత్తం చిన్నగా అయిపోయింది. ఓకే. అది వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఓకే అనెస్థీషియా ఇవ్వడానికి. అండ్ ఆయన గుండెకి కూడా వాల్వ్స్ 3 ఉండాల్సినవి 2 ఉన్నాయి అయోర్టా దగ్గర, బైకాస్పిడ్ వాల్వ్. సో ఈ పేషెంట్కి ఎక్కడ పోయినా కూడా మీకు సర్జరీ చేయాలంటే కష్టం, మత్తు ఇవ్వడం కష్టం. మీరు హై రిస్క్ యాక్సెప్ట్ చేస్తా అంటే చేస్తాం, లేకపోతే లేదు. సో అల్టిమేట్లీ నా కొన్ని రీల్స్ చూసి నా దగ్గరకు వచ్చాడు, మినిమల్ రిస్క్ చెప్పి సర్జరీ చేసాం, టుడే ఈజ్ హ్యాపీ. ఓకే. సో అంటే ఇటువంటి కాన్సెప్ట్ కూడా ఇంకా ఉంది అని చాలామందికి తెలియదు. సో అంటే ఇది కాకుండా ఇంకా వేరే సర్జరీలు ఎట్లా ఉంటాయి? మనము ఫ్రాక్చర్ ఫిక్సేషన్ కూడా చేయొచ్చు. ఓకే. ఒక్క మెడ తప్ప మనం కిందికున్న మన ఛాతి వెనకాల ఉండే వెన్ను ఎముకకి, నడుముకి సంబంధించిన వెన్ను ఎముకకి ఎటువంటి సర్జరీస్ అయినా చేసుకోవచ్చు అవేక్ స్పైన్ సర్జరీ. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేయగలగాలి, మనకు మత్తు డాక్టర్ కూడా దానికి అవగాహన ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ 2 ఉండాలి. ఓకే.